Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాలో చదువుకుంటూ ఉన్నారో వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల ఇబ్బందులు పడే అవకాశానికి దారితీస్తున్నాయని చెప్పొచ్చు. వాటిలో ముఖ్యంగా సోషల్ మీడియాని వాళ్ళు యూజ్ చేసే విధానంలో ఉండొచ్చు. రెవల్యూషనరీ పోస్టులు చేయడం, అక్కడ కంట్రీలో ఏ గవర్నమెంట్ అయితే రూలింగ్ ఉందో ఆ గవర్నమెంట్ మీద అపోజిషన్గా మీరు చేసే పోస్టులు మీ కెరీర్కే ప్రమాదం తీసుకొచ్చే విధంగా మారుతున్నాయి. కాబట్టి వాటిని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయాలపై ఈరోజు ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే సార్. అమెరికాలో చదువుకుంటున్న స్టూడెంట్స్, ముఖ్యంగా చదువుకున్న ఇండియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంత కాదనుకున్న సోషలిస్ట్ భావాలతో ఉంటూ ఉంటారు, కొంతమంది రెవల్యూషనరీ భావాలతో ఉంటారు. వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని లేకపోతే ఇమిగ్రెంట్స్ అని, అందులోనూ ముఖ్యంగా ట్రంప్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ అనేవి చాలా హార్ష్గా అనిపించడం వల్ల వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. బట్ మన కంట్రీ కన్నా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది ఆ కంట్రీ సోషల్ మీడియాని మెయింటైన్ చేయడంలో. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లో ఒక సిచ్యువేషన్ జరిగింది. సో ఆ సిచ్యువేషన్ గురించి చెప్తూనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి కాస్త వివరిస్తారా? సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీలో జేసన్ మా అని చెప్పి ఒక చైనీస్ పర్సన్ని కంట్రీ డిపోర్ట్ చేయడానికి సన్నాహాలు తీసుకుంటాం, అతన్ని వెళ్ళిపోమంటాం చదువుతుంది. అతను ఇంకా 6 monthsే ఉంది. 2016లో అతను వచ్చినట్టున్నాడు. ఇంకా 6 monthsే అతను స్టే ఉంది. అయితే అయిపోద్ది, ఎడ్యుకేషన్ అయిపోద్ది. అతన్ని వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ మొన్న ఈ మధ్యన కొలంబియా యూనివర్సిటీలో కూడా 3 పర్సన్స్ మీద ఒక దాంట్లో 2 ఇండియన్స్ ఉన్నారు. దాంట్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు అండ్ శర్మ, షీఈ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి కెనడా షిఫ్ట్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ప్రీవియస్ టాలరెన్స్ అని ఉండేది. టాలరెన్స్ అంటే ఏంటంటే క్షమించేయటం. ఓన్లీ ఏదో అంటున్నారు, వాళ్ళు ఏదో అనుకునేది అనుకుంటారు అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ భావజాలాలు, వాళ్ళ భావ వ్యక్తీకరణలో స్వతంత్రం ఉంది. భావ వ్యక్తీకరణలో మన భారతదేశం కన్నా అమెరికాలో స్వతంత్రం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాట్లాడచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ప్రెసిడెంట్ అయినా తిట్టచ్చు అనేటువంటి ఒక భావజాలం, లిబర్టీ ఏదైతే ఉందో అక్కడ 100% వాడేది. ఇదివరకు మనం కూడా అనుకున్నాం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది మాకు వెనక్కి ఇచ్చేసేయండి, అక్కడ లిబర్టీ పోయిందని ఫ్రాన్స్ వాళ్ళు అడగటం ఒక సర్కాస్టిక్ సిచ్యువేషన్ వచ్చు. అది అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి భావ వ్యక్తీకరణకి స్వేచ్ఛ ఇచ్చారు, కానీ ఇక ముందు భావ వ్యక్తీకరణకి కొంచెం అడ్డంకులు ఉన్నాయని చెప్పచ్చు. మెయిన్గా ఆ కంట్రీకి, మెయిన్గా ట్రంప్ గవర్నమెంట్కి, మెయిన్ గవర్నెన్స్కి, అమెరికన్స్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ, మనకు సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఏదో మనకు తోసింది చెప్పేయచ్చు. మనకు ఏదైనా ఎక్కడైనా వార్ జరుగుతూ ఉందనుకోండి, ఆ వార్ గురించి మన ఇష్టం వచ్చి మాట్లాడేయచ్చు. లేకపోతే అక్కడ పరిస్థితి బాగోలేదు అనుకోండి, నాకు అమెరికా నచ్చలేదు, గతి లేక ఇక్కడ ఉంటున్నానని చెప్పేసి చెప్పటం, ట్రంప్ గవర్నమెంట్ అంత వరస్ట్ గవర్నమెంట్ ఇంకోటి లేదని చెప్పటము, స్టూడెంట్ యాసిలేషన్కి వెళ్తాము, లేకపోతే అక్కడ ఉండేటువంటి మత వ్యతిరేక శక్తులతోటి కార్యకలాపాలు చేయటము, మెయిన్గా అక్కడ ఉండేటువంటి మైనారిటీ రిలీజియన్స్ అయినటువంటి ముస్లిమ్స్ తోటి కానీ, లేకపోతే ఇంకా క్రిస్టియన్కి వ్యతిరేకంగా కానీ, ముస్లిమ్స్కి అండగా నిలుస్తూ మేము మాట్లాడతామని చెప్పటం, ఇవన్నీ పోస్టులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలని చెప్తున్నాను. మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? చదువుకుంటానికి వెళ్ళారు. మీరు చదువుకుని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసి, ఎవరైనా సరే అదే చెప్తారు, నేను చెప్పటంగా నువ్వు చదువుకుంటానికి వెళ్ళినవాడు చదువుకుని అక్కడ ఏదో ఉద్యోగం వస్తే చేసుకుని నిన్నిస్తే కనుక కంటిన్యూ అయ్యి హ్యాపీగా ఉంటాం, నేర్చుకోవాలి. నేను అక్కడికి వెళ్ళాను కదా, అక్కడ నేను రాడికల్ భావంతో, లేకపోతే నేను సోషలిస్టిక్ భావంతో, లేకపోతే ఇంకోటిలాగా నీకు ఇండియాలాగా, రష్యాలాగా, చైనాలాగా నేను ప్రకటిస్తానంటే అక్కడ చెలుబాటు కాని రోజులు వచ్చేస్తాయి. దయచేసి మన ఐడ్రీమ్ మీడియా ద్వారా నేను చెప్తున్నాను, దయచేసి పిల్లలు మీరు అక్కడికి వెళ్ళాము అంటే ఎడ్యుకేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన తర్వాత టికెట్స్ ఎగ్గొట్టడం, రాంగ్ పార్కింగ్ చేయటం, ప్రతి దానిని స్కాన్ చేస్తున్న గవర్నమెంట్ వచ్చేసింది ఇప్పుడు. ఈవెన్ ఐ గాట్స్ కాల్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై క్లయింట్స్, దే ఆర్ ఆస్కింగ్ మీ, సార్ నాది డిపోర్ట్ ఇచ్చాడండి. దేనికి ఇచ్చాడు డిపోర్ట్ అంటే, ఎప్పుడో అండి నేను ఇన్సూరెన్స్ కట్టలేదండి, అందుకే డిపోర్ట్ ఇచ్చాడండి, కార్ యాక్సిడెంట్ అయిందండి, టికెట్ వచ్చిందండి ఇవి అన్నీ కూడా ప్రతిదాన్ని రిలేట్ చేస్తున్న గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు. సో అంటే ఏ కోణంలో కూడా ఎవరిని వదలాలని కాదు, నీ యొక్క
బుద్ధిమంతుడిగా ఉండి మంచి గుడ్ స్టూడెంట్గా ఉంటే నోబడి విల్ టచ్ యూ. సో ఎంజాయ్ చేయి, తప్పేం లేదు ఎంజాయ్ చేయటం. అందుకని ఎంజాయ్ చేయమన్నారు కానీ రేవ్ పార్టీలకు వెళ్ళద్దు దయచేసి. ఎంజాయ్ చేయి, తప్పేం లేదు. ఎంజాయ్ చేయమన్నారని ర్యాగింగ్ వెళ్ళద్దు దయచేసి. ఎంజాయ్ చేయండి. యూటీజింగ్ కానీ, ఆ కంట్రీలో ఉండేటువంటి సిటిజన్స్ని కానీ, ఆ కంట్రీలో ఉండే గవర్నమెంట్ కానీ, అక్కడ ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ని కానీ వ్యతిరేకంగా మాత్రం పోస్టులు పెట్టద్దు. నువ్వు ఎట్లయినా ఎంజాయ్ చేయద్దు. ఎంజాయ్కి లిమిట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఎదుటివాడు ఇన్సెక్యూర్ చేసేంత ఎంజాయ్మెంట్ మాత్రం చేయొద్దు. అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది చాలా పవర్ఫుల్. ఈ వ్యక్తి వల్ల నాకు ఈ కంట్రీకి ఆపద ఉంది అంటే వదలదు వెంటనే. ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ అదే. కొలంబియా యూనివర్సిటీ కానీ, మిచిగన్ యూనివర్సిటీ కానీ, సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ కానీ, వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఫర్ ఎవర్ నువ్వు మళ్ళీ యూఎస్ వెళ్ళలేవు. అందుకే దయచేసి స్టూడెంట్స్కి నేను చెప్తుంది ఏంటంటే, ఈవెన్ ఎంప్లాయీస్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఆల్సో మీరు రెన్యునేషన్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీరు ఫర్దర్గా ఒక దాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అవ్వాలనుకుంటే, ఇప్పుడు H1B వీసా నుంచి గ్రీన్ కార్డ్కి వెళ్ళాలన్నా, గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్కి వెళ్ళాలన్నా, ఈ పారామీటర్స్ అన్నీ ఖచ్చితంగా గవర్నమెంట్ చూస్తుంది. నువ్వు ఎట్లా ఉంది నీ ప్రవర్తన అని, నువ్వు వాట్సాప్ గ్రూప్లో కూడా నువ్వు ఏం పెడుతున్నావు, అండ్ ఆల్సో సోషల్ మీడియాలో నువ్వు వాడుతుంది, నీ వాడుకో ఎట్లా ఉంది, రెస్పాన్స్ ఎట్లా. ఈవెన్ ఐ హర్డ్ న్యూస్ ఎస్టర్డే ఆర్ టుడే ఐ థింక్, లైక్స్ కూడా పెట్టద్దు అంటున్నాడు. ఓకే, నువ్వు ఏదైనా ఒక చిన్న సెన్సిటివ్ ఇష్యూ మీద వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఈ వార్ గురించో, లేకపోతే ట్రంప్ అండ్ రష్యాకి వ్యతిరేకంగా ఏదైనా, ట్రంప్ అండ్ చైనాకి వ్యతిరేకంగా ఏదైనా న్యూస్ వస్తే, టారిఫ్స్ పెంచాలని ఏదైనా న్యూస్ వస్తే లైక్ కొట్టడానికి ట్రై చేస్తారు చాలా. డోంట్ డూ దట్. డోంట్ రియాక్ట్. సి, ఎంజాయ్, చూడండి, తప్పే లేదు. కాకపోతే రియాక్ట్ అయిపోయి నీ భావాన్ని వ్యక్తం చేసి సపోర్ట్ ఇవ్వకండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఓటింగ్ టైం, ఇట్ ఈజ్ ఏ కాషియస్ టైం. చాలా కాషియస్గా ఉండి నువ్వు ఎంత ఉండగలిగితే అంత. ఎందుకంటే చాలా కంట్రీస్ ఉన్నాయి విరాట్, చాలా కంట్రీస్ వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. నేను ఎందుకంటున్నానంటే, కొన్ని రిలిజియన్ కంట్రీస్, కొన్ని రిలీజియస్ ఓరియంటెడ్ కంట్రీస్, కొన్ని కమ్యూనిస్ట్ బేస్డ్ కంట్రీస్, లేకపోతే కొన్ని సోషలిస్టిక్ భావాలు ఉన్నటువంటి కంట్రీస్, కొన్ని అమెరికా వ్యతిరేకించే కంట్రీస్ ఈ రకంగా వాళ్ళ స్టూడెంట్స్ మా కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, నచ్చిందని లైక్ కొడతారు. పక్కన ఉన్నవాడు ఆ కంట్రీకి చెందినవాడు అయితే నువ్వు కూడా లైక్ కొట్టమంటే కొట్టేస్తాడు. కానీ ఇండియా అండ్ అమెరికా ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్. ఈ రిలేషన్షిప్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నువ్వు లైక్ కొట్టి, లేకపోతే నువ్వు కామెంట్ చేస్తే నీ కంట్రీని అది డౌన్ చేస్తుందని సంగతి మర్చిపోద్ది దయచేసి. వీఆర్ గాట్ గుడ్ రిలేషన్షిప్. మొన్న కూడా మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళటం, ట్రంప్ ఇప్పటికీ ఎప్పుడైనా సరే తన ఇండియాని ఎగ్జాంపుల్గా చెప్తా, పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తా, నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు చెప్పలా. అంటే ఇద్దరికి కంట్రీస్కి రిలేషన్షిప్ బాగుంది. మన పాకిస్తాన్ తోటి మనం వార్స్ నడుస్తుంటా ఉంటాయి, లేకపోతే డైలాగ్స్ నడుస్తూ ఉంటాయి. పాకిస్తాన్ వ్యతిరేకంగా ట్రంప్ నడుపుతున్నాడు. ఈ దానిని నువ్వు వచ్చి లేదు నా ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది, నేను నీకు వ్యతిరేకం అని చెప్పి లైకులు కొట్టడం, ఇవన్నీ దయచేసి చేయకండి. సోషల్ మీడియాని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. వాడండి, చూడండి, యూట్యూబ్ చూడండి, లేకపోతే ఫేస్బుక్ చూడండి, లేకపోతే ఇన్స్టా చూడండి. కానీ లైకులు కొట్టేసేసి, దానిని హార్ట్ సింబల్ కొట్టేసేసి, లైకులు కొట్టేసేయటం వల్ల అబ్జర్వ్ చేస్తున్నాడు. వాట్సాప్ ఎక్స్చేంజ్ ఏమైనా చేసుకుంటే కనుక కొన్ని ప్రొహిబిటెడ్ గ్రూప్స్లో నువ్వు జాయిన్ అయ్యి, లేకపోతే ఒక గ్రూపింగ్ ఎగెనెస్ట్ టు ద కంట్రీ డెమోక్రసీ, అక్కడ ఉండేటువంటి లిబర్టీని లేకపోతే గవర్నెన్స్ క్వశ్చన్ చేసేటువంటి వాట్సాప్ గ్రూప్స్లో దయచేసి జాయిన్ అవ్వకండి. ప్రతిదీ అండర్ వాచ్ అవుతూ ఉంది. సో అలాంటి టైంలో కూడా మన స్టూడెంట్స్, ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ మీకు ఇన్ కేస్ ఏదైనా మీకు డౌట్ ఉంది, పలానా ఈ సిచ్యువేషన్ జరిగింది నా లైఫ్లో, బట్ దాన్ని ఎంతవరకు గవర్నమెంట్ పరిగణిస్తుంది లేదు, నేను దాని మీద మీకు ఒక విషయ అవగాహన కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి పృథ్వీ గారికి ఆ విషయం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాన్ని బట్టి ఒక ప్రొఫెషనల్గా, ఒక ఇమిగ్రేషన్ లాయర్గా ఆయన మీకు సజెషన్ ఇవ్వడం, దాని నుంచి ఎలా బయటపడడం అయి ఉండొచ్చు, దాని లేకపోతే మీకు అక్కడ ఎలా సేఫ్గా ఉండడం అయి ఉండొచ్చు, ఎలా ఉండాలి అనే విషయాలపై తెలియజేయడానికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పేరెంట్స్ చూస్తున్న పేరెంట్స్ అయి ఉండొచ్చు, అంటే డైరెక్ట్గా స్టూడెంట్స్ చూస్తున్నా సరే, మీరు ఒక రైట్ ప్రొఫెషనల్ కింద మీరు జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే ఆ కంట్రీలో కాస్త సేఫ్గా లీవ్ చేయడానికి స్కోప్ అనేది దొరుకుతుంది. అండ్ పృథ్వీ గారు, డెఫినెట్లీ చాలామంది స్టూడెంట్స్ అనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఒకసారి తెలియకుండా కాస్త భావోద్వేగానికి లోన్ అవుతూ ఉంటారు. ఏదైనా కంట్రీ మీద, ఇప్పుడు చైనా మీద 204% ఎంతో ఇంకా హై టారిఫ్స్ విధిస్తున్నప్పుడు ఒక చైనా స్టూడెంట్ నా కంట్రీ మీద ఇంతలా చేస్తున్నప్పుడు అదొక భావోద్వేగంగా కనిపించి ఉండొచ్చు.
అదే పరిస్థితి ఇంకొక ఇండియన్ స్టూడెంట్కి రాదు అని చెప్పట్లేదు, కానీ సిచ్యువేషన్స్ అనేవి ఒక్కోసారి ఎమోషన్ కారణంగా దాటితే అది కెరీర్ మీద ఫోకస్ మారుతుంది. కాబట్టి గవర్నమెంట్కి మనం జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇదని మీరు చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు భయపడుతూ ఉంటారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు ఆయన 6 months ఉంది, ఇంకా కొంతమందికి 1 year ఉండొచ్చు, కొంతమందికి 2 years ఉండొచ్చు, కొంతమంది ఇప్పుడే వెళ్ళి ఉండొచ్చు అన్ఫార్చునేట్లీ. సో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండడానికి మీ సైడ్ నుంచి అలాంటి విషయాలు ప్రొవైడ్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే వెన్ యూ జస్టిఫై దట్ సెల్ఫ్, నేను ఒక పోస్ట్ పెట్టాను, తప్పు లేదు. నేను ఒక కేసు ఫైల్ అయింది, అది కంప్లీట్ అయిపోయింది, ఇది ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్లీ అప్రోచ్ టు ద లోకల్ అడ్వకేట్స్, వెళ్ళండి. మీకు ఏదైనా నోటీస్ వచ్చినా లేకపోతే నాకు సమాధానం ఇవ్వండి ఖచ్చితంగా. అంతే ఇండియాలో జనరల్గా ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి నోటీస్ వస్తే వదిలేస్తారు, గవర్నమెంట్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి అక్కడ 4 రోజుల తర్వాత ఇదే పోతులే అని. కానీ అట్లా కాదు, జస్టిఫై అవర్ సెల్ఫ్. నీ తప్పు చేయలేదని భావన ఉంటే కనుక మీరు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకొని మీ అడ్వకేట్ కన్సల్ట్ చేసిన తర్వాత అడ్వకేట్ రిప్లై ఇస్తాడు దానికి, ఎస్ ఇది మా వాడు తప్పు చేయలేదని చెప్పి. అవసరం కోర్టులో ఫైట్ చేస్తాడు. కోర్ట్స్ ఆర్ వెరీ లిబరల్. మా గవర్నమెంట్కి అనుకూలంగానే కోర్టులు ఉంటాయి అనుకున్న పరిస్థితి కాదు అది. గవర్నమెంట్ వ్యతిరేకంగా బర్త్ సిటిజన్షిప్ కోసం ఇప్పటికీ కోర్టులు ఫైట్ చేస్తున్నాయి అక్కడ. అందుకని వీ హ్యావ్ టు, మనకి ఏదైనా డౌట్ ఉంది, మనకి ఏదైనా కొంచెం మనం చేసింది ఎక్కడైనా డౌట్ ఉంది, మనం ఏదైనా తప్పు చేస్తున్నాం భావన ఉంది, నేనేమంటున్నానంటే దానికి ఒక రకమైనటువంటి ఆందోళన చెందద్దు దయచేసి. మనం ఇక్కడ చూసినంత డేంజర్ అయితే అక్కడ లేదు విరాట్. నేను అదే చూస్తున్నా, ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా నేను అక్కడ నాకు ఉండేటువంటి కాంటాక్ట్స్ని కాంటాక్ట్, నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ వే, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అంటారు అక్కడ. ఎటువంటి ఇష్యూ లేకుండా వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా చాలామంది ఉంటారు. 90% అట్లాగే ఉంటారు. ఒక 10% ఎక్కడైనా సరే ప్రాబ్లంలో ఉంటారు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సొల్యూషన్స్ ఆర్ దేర్. ఓకే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి విరాట్, మన వీసా అన్నది వెళ్ళిపోమని చెప్పేసేసి చెప్తారు. అంటే యువర్ వీసా ఈజ్ క్యాన్సిల్ అంటాడు. క్యాన్సిల్ ఈజ్ నాట్ టు గో అవే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సిల్ చేశారు వెళ్ళిపోండి అని కాదు. క్యాన్సిల్ అయిన తర్వాత దాన్ని రివోక్ చేసుకునే రైట్ మనకు ఉంది. అది ఎందుకు క్యాన్సిల్ అయిందని వెళ్ళి ఫైట్ చేసుకోవచ్చు, అక్కడ నీ ఆపర్చునిటీ ఇస్తాడు. క్యాన్సిల్ అయిపోయిందని మాత్రం అక్కడ కూర్చోకూడదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. మియర్ క్యాన్సిలేషన్ ఈజ్ నాట్ ఎ క్యాన్సిలేషన్. అందుకే వీసా క్యాన్సిలేషన్ ఏంటంటే నువ్వు అక్కడ వెళ్ళిపోండి అని కాదు, నీకు వీసా క్యాన్సిల్ అయింది వెళ్ళిపోండి అని కాదు. నువ్వు అక్కడికి ఆస్క్ యువర్ రిసోర్సెస్, ఎట్లాగా నేను ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అది యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్. డెఫినెట్లీ our Telugu associations are there and our Andhra association, they will definitely help us. And definitely professionals like you are watching over Indian students kabatti tappakunda koncham safe ga situation రండి, నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నథింగ్ ఈజ్ దేర్ టు వరీ ఎట్ ఆల్. దాని గురించి గుడ్ హ్యాట్స్ ఎర్లీగానే మనం ముందుకేస్తే we can save the Virat. And thank you for your support and such great information. Thank you.